ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. అందరూ బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మనమందరము ప్రభు సన్నిధిని ఇలా కలుసుకుని ప్రభు నామాన్ని మహిమపరచుటకును ఆయన మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అనుగ్రహించిన మంచి వాతావరణాన్ని బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే కలుగును గాక. గమనిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేక వేసెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సేవా పరిచర్య ప్రత్యేకమైంది. ఆయా ప్రాంతాలన్నీ తిరిగి గలిలయ సముద్ర తీరమందలి అక్కడ బెస్తవారిని చూచి, చేపలు పడుతున్న వారిని చూచి, మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని పిలిచాడు. అనేక మంది ఆయన వెంబడించారు. మొదటగా ఆయన చుట్టూ 70 మంది అనుకున్నారు. వారందరూ కూడా ప్రభుతో కలిసి ఆయా గ్రామాలు తిరుగుతూ సంచరిస్తూ ఆయన పరిచర్య వివరాలు, చేస్తున్న కార్యాలు, చేస్తున్న బోధలు, వింటున్న ఉపమానాల ద్వారా కృప పొందుతూ వచ్చారు. కానీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారిలో కొందరు వెనక తట్టు చూసి ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. 12 మంది మాత్రమే మిగిలారు. ఈ 12 మంది యేసు ప్రభువు దగ్గర బహు నమ్మకంగా ఉంటున్నారు. అటువంటి సమయంలో ఆయన దగ్గరికి రోగులను తీసుకొస్తున్నారు. కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని, మరి అంగహీనులను, జలోదర వ్యాధులు కలిగిన వారిని, అలాగే అనేకమైన చాంద్ర రోగులను, ఇలా అందరినీ తీసుకొస్తుంటే యేసు ప్రభువు వారిని బాగు చేస్తూ వారికి వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఒకరోజు సాయంకాలం పొద్దుపోయింది. నేటికి 3 దినాలు అవుతుంది ప్రభువా, ఇదిగో ఈ ప్రజలు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఆలస్యం అయితే ఈ ఉపవాసం చేత స్పృహ తప్పి కోల్పోతారు, దయచేసి వీరిని పెద్దలక్కడ ఇంటికి పంపించమని యేసు ప్రభువుని శిష్యులు రిక్వెస్ట్ చేశారు. యేసు ప్రభువు అన్నాడు, మీరే భోజనం పెట్టాలన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు అనగానే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇవి ఏమగును అని ప్రభువుని అడిగారు. అయితే వాటిని నా దగ్గరికి తీసుకురమ్మన్నారు. ఆయన ఆకాశమందున్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇవందరికీ వడ్డించమన్నప్పుడు స్త్రీలు, పిల్లలు కాక పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారంట. అందరూ తినగా, అంటే స్త్రీలు తిన్నారు, పిల్లలు తిన్నారు, పురుషులు తిన్నారు, అందరూ తినగా 12 గంపలు మిగిలింది. దేవుని స్తోత్రం. మిగిలినప్పుడు యేసు ప్రభువుని అందరిని పంపించాడు. శిష్యులు కూడా వెళ్ళమన్నాడు. వారందరూ దోణి ఎక్కి గలిలయ సముద్రం దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు. యేసు ఒక్కడే ఆ దగ్గర నిలిచిపోయాడు. వీళ్ళందరూ కూడా దోణిలో ఎంత టైం అయిందో పాపం, వారు నీళ్ళ మీద దోణేసుకొని వెళ్ళిపోతున్నారు. తెల్లవారుజాము 4వ జామున యేసు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే అందరూ కూడా దోణిలో వెళ్తున్న వీళ్ళు భయపడుతూ, దయ్యమని, భూతమని చాలా భయపడుతూ కేకలేస్తున్నారు. కేకలేస్తున్నప్పుడు యేసు ప్రభువు, మీరు భయపడవద్దు, నేనే అన్నాడు. ఆ మాట వాళ్ళు అర్థం చేసుకుని మన ప్రభువు నీళ్ళ మీద వస్తున్నాడంటే పేతురు కొంచెం టెస్ట్ చేద్దామని నేనే అన్నందుకు, ప్రభువా నీవే కనుకైతే నీవు ఎలాగ నీళ్ళ మీద నడుస్తున్నావు, నన్ను కూడా నేను అలా నడుస్తాను, నువ్వు అనుమతిస్తే అంటే యేసయ్య అన్నాడు, నడిచి రమ్మన్నాడు. ఆయన నీళ్ళలో దిగాడు, నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాడు, బాగానే నడుస్తున్నాడు. శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, అరే నేను కూడా దిగితే బాగుండేదే, ఒక్కడే దిగాడు, నేను అడగకుండా దిగితే బాగుంటుందంటవా అన్నట్టుగానో, లేకుంటే ఎంత దూరం పోతుందో చూద్దాం అన్నట్టుగానో, ఎక్కడ ఏమైందో చూద్దాం అన్నట్టుగానో అందరూ కూడా అటు యేసుని చూస్తున్నారు, ఇటు పేతురుని చూస్తున్నారు, యేసుని చూస్తున్నారు, పేతురుని చూస్తున్నారు. పేతురు యేసు వైపు చూసినంత సేపు బాగానే నడిచాడు. పేతురు ఎటు చూస్తున్నాడు? యేసయ్య వైపు చూస్తున్నంత సేపు బాగానే నడిచాడు. కానీ కొంత సమయం గడిచిన
తర్వాత ఆ అలల వైపు, కెరటాల వైపు, ఆ ఉప్పిన వైపు, లేకుంటే ఆ ఎగసిపడే ఆ కెరటాల వైపు చూశాడంట. చూడటంతో ఇక మునిగిపోసాగుతున్నాడు. ఏమవుతున్నాడు? ఎటు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడకుండా ఎటు చూస్తున్నాడు? ఆ అలల వైపు చూస్తున్నాడు. మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభువా, నేను నశించిపోతున్నా, నన్ను రక్షించు, రక్షించు, రక్షించని కేకలు వేశాడు. గాలిని చూసి భయపడి మునిగిపోసాగిన 30వ వచనంలో ఉంది. నన్ను రక్షించమని కేకలు వేశాడు. నిజంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, కష్టం వచ్చింది, మునిగిపోతున్నప్పుడు నిజంగా యేసు ప్రభువు కార్యము ఎదురుగా ఉంది. ఆయనే కనుక అయి ఉంటే నేను అడగకుండా వచ్చి సాయం చేసేవాడు. దయ్యమే ఒకవేళ నేనే ఆయనని చెప్పి మాట్లాడిందేమో, భూతమే ఒకవేళ నేనే ఆయనని చెప్పి నన్ను మోసం చేసిందేమో, వెనక్కి తట్టు తిరిగి తోమా, లేకుంటే ఆంద్రేయ, లేకుంటే యోహాను, లేకుంటే ఫిలిప్పు నన్ను రక్షించడని ఇటు వీరిని కేక వేయరా. వాస్తవంగా భయంలో మనము ఏ వ్యక్తిని చూసి భయపడుతున్నామో ఆ వ్యక్తిని పిలవము. ఆ వ్యక్తి వైపు చూడము. ఇంకా ఎటు పారిపోదామా, ఎటు పిలుదామా, మనకు అనుకూలమైన వ్యక్తులు ఎవరున్నారని ఇటు చూస్తాం. కానీ పేతురు మాత్రం ప్రభువా అని యేసయ్యనే పిలవడం ప్రారంభించాడు. ప్రభువా, నేను నశించిపోతున్నా, ప్రభువా, నేను మునిగిపోతున్నా, ప్రభువా, నన్ను రక్షించు, నన్ను రక్షించు ప్రభువా అని కేక వేశాడు. వెంటనే యేసయ్య చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి